ఇట్లా పెడదా అట్లనే పెడదాం. ప్రియమైన నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సులు. ఇప్పుడే శ్రీ వాయులింగేశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నా. ఈ దర్శనము అవడానికి నాకు ఎంతో సహకరించిన కాకినాడ ప్రాంతానికి చెందిన భీము నాయుడు గారు తమ్ముడు దగ్గరుండి దర్శనం చేయించాడు. స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనం అయింది. కానీ ఇక్కడ ఈరోజు నా పుట్టినరోజు. ముఖ్యంగా ఈ శ్రీకాళహస్తి రావడానికి ఇంకో కారణం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ బొమ్మ మహేష్ కుమార్ అన్న ఎమ్మెల్సీ అవ్వడం, అందుగురించి వచ్చి స్వామివారికి ధన్యవాదాలు, అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. శ్రీ మహేష్ అన్న నాకు గత 37 సంవత్సరాలుగా సొంత తమ్ముడిగా ఆదరించిండు, చేరదీసిండు. కాబట్టి అటువంటి మంచి మనిషి తెలంగాణ మంత్రి కావాలని దేవుళ్ళందరినీ ప్రార్థించిన. ఇంకోటి రెండోది ఏంటంటే, నీతి నిజాయితీ రాజకీయాలకు ప్రతిరూపం, మానవతానికి ప్రతిరూపమైన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ఈ ఇద్దరితో పాటు నేనెవరో తెలియదు, నా గురించి ఏమీ తెలియదు కూడా ఈరోజు శ్రీకృష్ణ టీవీకి ఆర్థిక సహాయం చేసిన వినుకొండ ప్రాంతానికి చెందిన మేడిశెట్టి సుబ్బారావు సారు, ఆయన వ్యాపారం విరాజిల్లాలని ఈ 3 కోరికలు కోరుకుంటూ నన్ను ప్రేమతో అన్న అని పిలిచే ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్సులు. మీరు మీ కుటుంబ సభ్యులంతా బాగుండాలి, మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. భక్త కన్నప్ప నాకు ఆదర్శం. నేను నమ్ముకున్న నాయకుల గురించి నేను భక్త కన్నప్ప లెక్కనే ప్రాణం ఇష్టట్టుంటా. భవిష్యత్తు నిర్ణయించేది స్వామివారు, అమ్మవారు నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భీము నాయుడు తమ్ముడు, నాకు జన సైనికుడు తమ్ముడు, కాకినాడ ప్రాంతం రేణిగుంటలు ఉంటుంది. తమ్ముడు నాకు స్వామివారి, అమ్మవారి దర్శనం చేయించాడు. ఆయనకు, ఆయన కుటుంబానికి, వాళ్ళ ఆవిడ అంటే నా బిడ్డ, ఆమె తమ్ముడు అన్నా కూడా సెంటిమెంట్గా వాళ్ళ భార్య నేను బిడ్డ అంట. వాళ్ళ చిన్న పాపకు అందరికీ హృదయపూర్వక నమస్సులు. ముఖ్యంగా భీము వాళ్ళ కుటుంబానికి నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇంత మంచి అదృష్టం నాకు కల్పించింది, దర్శనం అయింది. ముఖ్యంగా ఫేస్బుక్ మిత్రులందరికీ మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండాలి. ఈరోజు శ్రీకృష్ణ టీవీకి రూపాయి ఇచ్చి స్వామివారి సన్నిధిలో చెప్తున్నా. రూపాయి ఇచ్చి సహకరించిన మీ అందరూ ఎవరిని మర్చిపోను. మీ గురించి ఎప్పుడైనా నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు మీ ఆశీర్వాదం కాకుండా మీ నమస్తే.